అందరికీ హాయ్ అండి. ఇప్పుడు నేను గుగ్గిలు చూపిస్తానండి చేసుకునే విధానం. వీటన్నిటితో చేసుకోవచ్చండి గుగ్గిలు. ఇది రాజ్మా, ఇది పెసళ్ళు, ఇది అలసందలు, ఇవి శనగలు, ఇవి ఆనపకాయలు, ఇవి కూడా శనగలే అండి. మనం చెన్నా మసాలా చేసుకుంటాం కదా అవి. వీటన్నిటితో మనం గుగ్గిలు చేసుకోవచ్చండి. చాలా హెల్దీ ఫుడ్. మనం డైలీ టిఫిన్స్ ఇడ్లీ దోశ అవి కాకుండా ఇవి కూడా వీక్లీ 2 times తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను రాజ్మాతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేను ముందు రోజే రాజ్మా నైట్ వాటర్లో నానబెట్టాను. బాగా 3-4 times కడగాలండి. స్మెల్ ఉంటాయి కడుక్కుంటే. బాగా 3-4 times కడగాలి. దీనికి పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను, ఒక ఆనియన్, సాల్ట్ అండి, పసుపు, ఎండు కొబ్బరి పొడి అండి. ఇప్పుడు మనం రాజ్మాని కుక్కర్లో వేసి విజిల్ తీసుకుందాం. కుక్కర్ పెట్టేసుకొని రాజ్మా వేసుకుంటున్నామండి. వాటర్ పోసుకోవాలి, 1 గ్లాస్ వాటర్. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ తీసుకుందాం. మీడియంలో పెట్టాలండి, మరి హైగా పెట్టకూడదు. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఒక బాండ్లీ పెట్టుకుని దానికి పోపు రెడీ చేసుకుందామండి. దీంతో 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. రాజ్మా క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. పోపు కూడా వేసుకుందామండి. అప్పుడు పెట్టలేదు. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకుందాం. అంతలోపు ఇది ఆనియన్ మనకి మగ్గేలోపు రాజ్మా ఉడికిపోతుంది. పోపు కొద్ది కరివేపాకు వేసానండి. ఆయిల్లో వేసాను కదండి, చిటపట అని సౌండ్ వస్తుంది. కొద్దిగా నేను దూరంగా పెట్టాను. ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. దీన్ని కలుపుకుందాం. ఇది మనకి ఫ్రై అయిపోయేలోపు కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది. రాజ్మాతో కర్రీ కూడా చేసుకోవచ్చండి, అది ఇంకోసారి చూపిస్తాను. కొద్దిగా ఆనియన్ మగ్గేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. జస్ట్ చాలండి. ఒక 2-3 minutesలో మగ్గిపోతాయండి. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. కొద్దిగా విజిల్ వచ్చేసి ఇంకొక విజిల్ తీసుకుందాం. అంతలోకి ఫ్రై అయ్యే చూడండి, కలర్ చేంజ్ అయినాయి. ఇలా మనం గరిటెతో ప్రెస్ చేస్తూ వస్తే ఆనియన్ మెత్తబడిందా లేదని తెలుస్తుంది.
ఆనియన్ కూడా మగ్గిపోయాయండి. అందులో మనం పసుపు వేసుకుందాం కొద్దిగా కలర్ కోసం. ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్స్ వేసుకుందామండి ఇందులోనే. ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడికినాయో లేదో చూద్దామండి. గట్టిగా ఉన్నాయండి. ఇంకొక 2 విజిల్స్ తీస్తాం. చాలా గట్టిగా ఉన్నాయి కదండి, అందుకే రెండోసారి మళ్ళీ పెట్టుకున్నాను. ఇప్పుడు చూద్దామండి. నేను మూత ఓపెన్ చేశాను. మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు 4 విజిల్స్ తీసానండి. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయాయి. దీన్ని వాటర్ తీసేస్తాం. ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. ఒకసారి కారం అంతా బాగా పట్టుకుంటుంది. మళ్ళీ వేడి చేస్తే ఇలా వడగట్టేసుకొని వాటర్ని తీసేసి ఇందులో వేసుకుందాం. కలిపేసుకుందామంటే ఒకసారి. చెప్పాను కదండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. అది వీక్లీ 2 టైమ్స్ తిన్నా చాలు. అప్పుడు చూపించాను కదండి నేను పెసలు, అలసందలు, అలా బఠానీలు, శనగలు, కొందరు బొబ్బర్లు అంటారు, కొందరు అలసందలు అంటారు. ఏ ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఇది రాజ్మా అండి. బ్రేక్ఫాస్ట్కి ఇదే చేశాను.